Hello dear aspirants, precious learners. Now I am going to start the foundation of Indian National Congress. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో మన జాతీయోద్యమం ముడిపడి ఉంది. మరి భారత జాతీయ కాంగ్రెస్ అవతరణకు ముందు భారతదేశంలో రాజకీయ పార్టీలు లేవా, రాజకీయ సంస్థలు స్థాపించబడలేదా, మరి వాటి యొక్క ప్రభావం ఏంటి, ఎందుకు అవి ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్ని స్థాపించలేకపోయాయి, ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ బెంగాల్ ప్రాంతంలో కావచ్చు, బాంబే ప్రాంతంలో కావచ్చు, మద్రాస్ ప్రెసిడెన్సీలో కావచ్చు, రైట్, ఇలా పలు ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ఏర్పడినప్పటికీ అవి ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్గా ఎందుకు ఉద్యమాన్ని చేపట్టలేదు. సో ఇలాంటి వాటిని మరి గతంలో ఉన్న రాజకీయ సంస్థలని గురించి మనం చర్చించుకొని ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద ఫ్యూ అర్లీ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా prior to the foundation of Indian National Congress. See here, the Landholder Society, the first political organization in India, and created huge awareness in the Zamindar section of the Bengal. బెంగాల్లోని జమీందార్ వర్గంలో గొప్ప చైతన్యాన్ని నింపి జమీందారులందరూ ఏకమై ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దాన్ని ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, తెలుగులో జమీందారీ సంఘం అని పిలుస్తాం. బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ లేదా జమీందారీ సంఘం అని పిలుస్తాం. కలకత్తా ప్రాంతంలో, ప్రజెంట్ కోల్కతా, ద్వారకనాథ్ ఠాగూర్ దీన్ని స్థాపించడం జరిగింది. కారణం ఏంటి? బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ లేదా బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీనే జమీందారుల సంఘం అని కూడా పిలుస్తాం, జమీందార్ అసోసియేషన్. బికాస్ ద ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఫౌండెడ్ టు ఫైట్ ఫార్ ద రైట్స్ ఆఫ్ ద జమీందార్స్. రోజు రోజుకి తమ యొక్క హక్కులని కోల్పోతున్న జమీందారులు, తమ యొక్క ప్రతిష్టను కోల్పోతున్న జమీందారులందరూ ఒకే గొడుగు కిందకి వచ్చి తమ యొక్క హక్కుల రక్షణ కోసం బ్రిటిష్ రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా గళమిప్పుతూ ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. దట్ ఈస్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, ద ఫస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలోనే తొలి రాజకీయ వేదికగా దీన్ని చర్చించుకోవచ్చు. పలు సందర్భాల్లో ప్రశ్న వచ్చాయి, మళ్ళీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో భారతదేశ చరిత్రలోనే తొలి రాజకీయ సంస్థగా ల్యాండ్ హోల్డర్స్ సొసైటీని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా సొసైటీ. కమింగ్ టు ద సెకండ్, దట్ ఈస్ బ్రిటిష్ ఇండియా సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1839, నాట్ ఇన్ ఇండియా, ఎట్ లండన్. లండన్ ప్రాంతంలో బ్రిటిష్ ఇండియా సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ లండన్ ఇన్ ద ఇయర్ 1839 బై విలియం ఆడమ్. విలియం ఆడమ్ అనే ఒక ఆదర్శప్రాయ లక్షణాలున్న గొప్ప భావాలున్న ఒక బ్రిటిష్ విలియం ఆడమ్ లండన్లో దీన్ని స్థాపించి భారతీయుల కోసం ఒక చర్చా వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది బ్రిటిష్ ఇండియా సొసైటీని. రైట్, భారతీయుల యొక్క సాధక బాధకాలను ఈ వేదికపై చర్చించుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది లండన్లో. నెక్స్ట్, థర్డ్ ఆర్గనైజేషన్ was బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. సి, బ్రిటిష్ ఇండియా సొసైటీ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీగా అవతరిస్తోంది. రైట్, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1843, కలకత్తాలో దీన్ని స్థాపించడం జరిగింది. రైట్, తదనంతరం ఠాగూర్, విలియం ఆడమ్ వీరందరూ కలిసి బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1852 ఎట్ కోల్కతా, వెస్ట్ బెంగాల్, కాల్కటా, రైట్, బై ద్వారకనాథ్ ఠాగూర్. ద్వారకనాథ్ ఠాగూర్చే ఇది స్థాపించబడింది 1852లో. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముందు మరికొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, గాజుల లక్ష్మీ నర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీ నర్సు శెట్టియార్,
ఆధ్వర్యంలో 1852లో ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో నేటి చెన్నై ప్రాంతంలో ఇది స్థాపించబడింది. 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్. కారణం ఏంటి? మద్రాస్ ప్రాంతంలో ఉన్న పౌరుల రక్షణ కోసం గాజుల లక్ష్మీ నరసు శెట్టి దీన్ని స్థాపించడం జరిగింది. రైట్. నెక్స్ట్ బాంబే అసోసియేషన్ 1852లో ముంబై ప్రాంతంలో జగన్నాథ్ శంకర్ సేఠ్ వర్తక వ్యాపారం కోసం, మరీ ముఖ్యంగా ఆయా వర్గాల వ్యాపారస్తులకు వారి యొక్క హక్కుల్ని కాపాడడం కోసం, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కోసం బాంబే అసోసియేషన్ని జగన్నాథ్ శంకర్ సేఠ్ అనే ఒక ధనిక వ్యాపారి స్థాపించడం జరిగింది 1852లో. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అసోసియేషన్ హ్యావింగ్ the modern values or the western values, was founded by the Parsi Dadabhai Nauroji, the great grand world man of India. Dadabhai Nauroji founded this East India Association in the year 1866 in లండన్ ప్రాంతంలో స్థాపించారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక విధానాలను బ్రిటిష్ జాతీయులకి తెలియజేసే విధంగా లండన్లో దీన్ని స్థాపించడం జరిగింది. భారతీయులు ఏం కోరుకుంటున్నారు, మరి బ్రిటిష్ వారి యొక్క ధోరణి ఎలా ఉంది, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన క్రూరమైన విధానాలు ఎలా ఉన్నాయి, అవి భారతదేశాన్ని ఏ విధంగా నష్టం వాటిల్లేలా ఉన్నాయో చాలా క్లుప్తంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాడు. రైట్. బ్రిటన్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సంస్థని ఏర్పాటు చేశాడు. సో దట్ ఈస్ Dadabhai Nauroji's East India Association. But this association received huge support from Britain. బ్రిటిష్ కంపెనీ పాలన కానివ్వండి, తదనంతరం వచ్చిన బ్రిటిష్ క్రౌన్ అడ్మినిస్ట్రేషన్, క్రౌన్ రూల్ కానివ్వండి, వీటి ద్వారా భారతదేశానికి తీవ్రంగా జరిగిన నష్టం, భారతదేశ సంపద హరించబడిన విధానం, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా వివరిస్తూ బ్రిటిష్ జాతిలోనే ఒక ఉద్యమాన్ని ఉసిగొల్పాడు దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో ఇన్ ద ఇయర్ 1867 was founded in London by మేరీ కార్పెంటర్. ఒక గొప్ప ఆదర్శ భావాలు, జాతీయ భావాలు కలిగిన మహిళ మేరీ కార్పెంటర్ రాజా రామమోహన్ రాయ్ యొక్క జీవిత చరిత్రను రచించింది. రైట్. ఈ మేరీ కార్పెంటర్ 1867లో స్థాపించిన నేషనల్ ఇండియన్ అసోసియేషన్ అనేది లండన్లో గొప్ప మార్పుకు నాంది పలికింది. అంటే భారతీయ జాతీయతను, భారతీయ జాతీయవాదాన్ని ఉద్దేశిస్తూనే లండన్లో వీటిని స్థాపించడం జరిగింది. ఒకటి దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ కావచ్చు, తదనంతరం మేరీ కార్పెంటర్ యొక్క అసోసియేషన్ కావచ్చు. నెక్స్ట్ పూనా సార్వజనిక సభ, వెరీ ఇంపార్టెంట్, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1876 బై మహాదేవ్ గోవింద రనడే, ద గ్రేట్ మోడరేట్ అండ్ ద గ్రేట్ ఫిలాసఫర్ అండ్ గురు ఆఫ్ గోపాలకృష్ణ గోఖలే. మహాదేవ్ గోవింద రనడే అండ్ దెన్ జీవి జోషి, గణేష్ వాసుదేవ్ జోషి అండ్ చిప్లుంకర్. They are the founders of Pune Sarvajanik Sabha in the year 1876 and the venue was Pune. So the Pune Sarvajanik Sabha was founded in Pune in the year 1876 and this organization served or acted as an intermediary between the government and the peasantry section of the Indian society. ఆర్ పీజన్ క్లాస్ అసోసియేషన్. రైతాంగానికి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. రైతాంగం దక్కన్ ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు దక్కన్ అల్లర్లలో ఇది ప్రముఖ పాత్రను పోషించింది. బ్రిటిష్ వారికి మరియు రైతులకి మధ్య గొప్ప పాత్రను పోషించి చివరికి రైతులకు అనుగుణంగా మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. రైట్. వడ్డీ వ్యాపారులను మరియు జమీందారులకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన సంస్థ పూనా సార్వజనిక్ సభ.
ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే పౌరుల యొక్క డిమాండ్లు ఏంటి, వాటిని బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అయ్యింది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1872 ఇన్ లండన్ బై ఆనంద్ మోహన్ బోస్. 1872లో లండన్ ప్రాంతంలో స్థాపించబడిన ఇండియన్ సొసైటీ కీలకమైన మార్పుల్ని సూచించింది. భారత సమాజానికి ఏమి కావాలి, భారత జాతీయోద్యమం ఎలా నిర్వహించాలన్న అంశాలను వేదికపైకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ అసోసియేషన్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1876 ఇన్ కాల్కటా బై సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క నాయకత్వంలో ఈ ఇండియన్ అసోసియేషన్ అనేది స్థాపించబడింది కలకత్తా కేంద్రంగా. నెక్స్ట్, ఫ్యూ మోర్ ఆర్గనైజేషన్స్. మద్రాస్ మహాజన్ సభ అండ్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ played a vital role in bringing the people towards the nationalistic movement. జాతీయోద్యమంలో ప్రజల్లోకి తీసుకురావడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గాను ప్రయత్నించిన రెండు సంస్థలు. మద్రాస్ మహాజన్ సభ 1884లో మద్రాస్ ప్రెసిడెన్సీలో స్థాపించబడింది, ప్రస్తుత చెన్నై. రైట్, వీర రాఘవాచార్యర్ అండ్ దెన్ సుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ పి ఆనందాచార్యులు, ద గ్రేట్ అండ్ లెజెండరీ పర్సనాలిటీస్. వీర రాఘవాచార్య, he was the president of Indian National Congress in the year 1920 at Nagpur. Next, P. Anandacharyalu, he was the first Telugu person to preside the Indian National Congress session in the year 1891 at Nagpur. 1891లో నాగపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడుగా వ్యవహరించాడు పి ఆనందాచార్యులు. సో ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి ఆంధ్రుడు, తొలి తెలుగువాడు పి ఆనందాచార్యులు. నెక్స్ట్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1885 ఎట్ బాంబే బై ట్రినిటీస్ ఆఫ్ బాంబేస్. బాంబే ప్రాంతానికి త్రయంబులుగా పిలువబడే లెజెండరీ పర్సనాలిటీస్ కేటీ తలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ అండ్ ఫిరోజ్ షా మెహతా ఫౌండెడ్ దిస్ ఇన్ ద ఇయర్ 1885. రైట్, 84 అండ్ 85లో ఇది వేదికపైకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఆర్ ద ఫౌండర్స్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద వేరియస్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ organized by the various personalities and bringing the support of the citizens outside India and the people of Indian nation. సో ఈ విధంగా భారత ప్రజల యొక్క మద్దతును స్వీకరిస్తూ పలు ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ రాజకీయ వేదికలు ఏర్పడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ బ్రిటిష్ వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. Now, this is about the political organizations prior to the foundation of Indian National Congress. Thank you. Keep watching Telugu One Academy. And do subscribe our channel, share our videos as much as you can, like and comment. Thank you.